హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే తెలపడం జరిగిందండి. జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. జాబ్ క్యాలెండర్ని ఎప్పుడు విడుదల చేసేది రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు అయితే తెలపడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అన్ని కోర్సులపై బంపర్ ఆఫర్స్ అందించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 మెయిన్స్, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ని విడుదల చేయనున్నట్లు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, ఏడాదిలోపే టీచర్ పోస్టుల భర్తీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. డీటెయిల్స్ చూసుకుంటే ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎన్ కోటూరులో ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆ సంవత్సరంలో ఏ సంవత్సరంలో ఖాళీ అయిన పోస్టులను అదే సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయనున్నట్లు గౌరవ మంత్రివర్యులు అయితే చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సిపై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామకం ఈ విద్యా సంవత్సరం ఆఖరికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. అలాగే జాబ్ క్యాలెండర్ని కూడా అంటే డిఎస్సికి సంబంధించి ఈ సంవత్సరం ఆఖరికల్లా ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లు మంత్రి గారు అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ని ప్రతి సంవత్సరం జనవరి నెలలో విడుదల చేయనున్నట్లు కూడా చెప్పారు. రాబోయే జనవరి నెలలో మరొక 4 నెలల తర్వాత జాబ్ క్యాలెండర్ అయితే విడుదల కాబోతుంది. అన్ని రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. ఏ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయడం జరుగుతుందనేసి ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు అయితే తెలపడం జరిగిందండి. జాబ్ క్యాలెండర్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.